దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చాలు. వ్రాయబడినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ ఏమై ఉన్నదో చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. క్రైస్తవ్యము అంటే ఏదో దేవుని యొద్దకు రావటము, లేక పాటల ద్వారా దేవుణ్ణి మహింపరచటము, లేకపోతే దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్లుగా మరి గెంతులు వేయడము, లేకపోతే దేవుడు మా ప్రార్థన వింటాడు అని వ్యర్థమైనటువంటి మాటలు వచించడము, ఇవి అనుకుంటున్నారు ఈరోజు క్రైస్తవ్యము అనగానే. దేవుని యొక్క సన్నిధి అనగానే వీటికి నిలయాలుగా ఈరోజు మారిపోయాయి. అయితే వాస్తవాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత, లేక మనకు అప్పగించినటువంటి పని, అది ఎంతో గొప్పదని, అది మహిమాన్వితమైనదని, అది ప్రత్యేకమైనదని మనకు అర్థమవుతుంది. అందుకే చదవబడినటువంటి ఈ మాటలో మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. తనను ఎవరైతే విశ్వసించారో, తనను ఎవరైతే నమ్ముతున్నారో, తనను ఎవరైతే దేవుడుగా అంగీకరించి ఆయన యొద్దకు వస్తున్నారో వారు ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. మనం ఏం చేయాలి అనంటే, అనేక మందిని నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు మనం దేవుని యొక్క మార్గంలోనికి వారిని తీసుకొని రావాలి. ఎందుకు అనంటే, ప్రారంభం నుండి కూడా మనుషులు ఏం చేశారు అనంటే దేవుని మార్గంలో నుండి తొలగిపోయారు. ప్రారంభం నుండి కూడా జలప్రలయము రావడానికి కారణము అదే. జలప్రలయము దేవుడు ఎందుకు రప్పించాడు అనంటే, మనుషులు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తమ సొంత మార్గములను ఏర్పాటు చేసుకొని వారికి నచ్చినటువంటి మార్గముల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు మనుషులు. ఆ మార్గం ఎలాంటిదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గం, దేవునికి నచ్చని మార్గం, లోక సంబంధమైనటువంటి మార్గం, పాప సంబంధమైనటువంటి మార్గం. ప్రారంభం నుండి కూడా మనుషులు దేవుని యొక్క మార్గములో లేరు. దేవుని మార్గములు అంటే మనుషులకు ఇష్టం లేదు, దేవుని యొద్దకు రావడం లేదు. కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏమిటి అనంటే, అనేక మందిని కూడా మనము దేవునికి దగ్గర చేయాలి, లేక దేవుని యొద్దకు నడిపించాలి. అదే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మార్గము, లేక పని, దేవుడు అప్పగించినటువంటి పని. ప్రభుల వారు కూడా ఈ లోకము నుండి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళే సమయంలో శిష్యులకు ఒక పని అప్పగించి వెళ్ళిపోయాడు ప్రభుల వారు. ఏంటా పని? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఏముంది అనంటే, సువార్తలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, తన కుమారుని యొక్క త్యాగము ఉన్నది. ఆ సువార్తలో మానవ జాతికి నిత్య జీవము ఉన్నది. కాబట్టి ఈ యొక్క పనిని దేవుడు మనకు అప్పగించి ఆయన ఆ మార్గంలో మనలను నడవమన్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు బుద్ధిమంతులైతే అంటున్నాడు. బుద్ధిమంతులు ఎలా ఉంటారు? బుద్ధిమంతులు అనడానికి సూచన ఏంటి అంటే,
అనేక మందిని ప్రభావితం చేస్తారు. ఈ లోకంలో చెడిపోయినటువంటి ఈ లోకంలో, దేవునికి దూరమైనటువంటి ఈ లోకంలో బుద్ధిమంతులు ఏం చేస్తారంటే దేవునికి దూరమైన వారిని దేవునికి దగ్గర చేస్తారు. చెడిపోయినటువంటి ఈ లోకంలో అనేక మందిని దేవునికి దగ్గర చేస్తారు. బుద్ధిమంతులు అంటే ఒక మాట మనం చూద్దాం. బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు ఎవరు అనంటే కొలస్సీ పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలిస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుల వారు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమును అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. మనము దేవుణ్ణి, ఈ దేవుడు ఇలా ఉంటాడు అని మనము ఎవరిని చూసి చెప్పగలం? సమస్తము దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క జ్ఞానం కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుని యొక్క బుద్ధి సర్వసంపదలు ఎవరిలో మనకు కనిపిస్తాయి? దేవుని యొక్క స్వరూపము, ఈ సమస్తము కూడా ఎవరిలో మనకు కనిపిస్తాయి? ఎవరిని చూసి మనం చెప్పగలము అనంటే తన ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూసి మనము చెప్పొచ్చు, దేవుడు ఇలా ఉంటాడు, తండ్రి ఇలా ఉంటాడు అని. తండ్రి ఇలా ఉంటాడు, తండ్రి ఎంత శక్తిమంతుడో అని చెప్పడానికి తన కుమారుణ్ణి మనం చూడాలి. తన కుమారుడు ఏం చేశాడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టిని చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారు. తద్వారా తండ్రి యొక్క శక్తి మనకు కుమారునిలో కనిపిస్తుంది. ఈ విశ్వాన్ని కలిగించింది, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది, సమస్త కార్యములు జరిగిస్తున్నది ఆయన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. తద్వారా మనకు దేవుని యొక్క బుద్ధి బాహుల్యములు తన కుమారునిలో మనకి కనిపిస్తున్నాయి. నేరుగా తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడో తన కుమారుని యొక్క శిలువ మరణాన్ని మనం చూచినప్పుడు ఆయన యొక్క ప్రేమ తన కుమారునిలో మనకి కనిపిస్తుంది. సమస్తము కూడా తండ్రిని గురించినటువంటి విషయములు మనకు బయలుపరిచింది తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ప్రభు చెప్పారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకున్నాడు, నన్ను గణపరిచినవాడు తండ్రిని గణపరిచినవాడు. తండ్రి సమస్తము తన కుమారుని ద్వారానే చేశాడు. నేరుగా తండ్రి ఏమీ కూడా చేయలేదు. నేరుగా సమస్తాన్ని తన కుమారుని ద్వారానే చేశాడు. తన కుమారుని ద్వారానే రేపు ప్రతి మనిషిని కూడా ఆయన స్వీకరిస్తాడు. తన కుమారుని ద్వారానే సమస్తము తండ్రి చేశాడు. అలాగే దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎవరిలో గుప్తములై ఉన్నాయంటే తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులో ఉన్నాయి. ఎందుకంటే ఆయన దేవునికి సొంత కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అంటే ఆయన మాత్రమే దేవునికి సొంత కుమారుడు. అంతే మనం చెప్పవలసినటువంటి ఆన్సర్. ఇక బైబిల్లో దేవునికి సొంత కుమారుడు ఇద్దరు ముగ్గురు లేరు. ఒక్కడే అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు. కాబట్టి తండ్రి ఎలాంటి వాడో కుమారుడు కూడా అలాంటి వాడే.
తండ్రి యొక్క బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు, దేవుని యొక్క శక్తి సమస్తము కూడా మనము క్రీస్తులో చూస్తాం. ఇప్పుడు ఈ లోకములో బుద్ధిమంతులు ఎవరు అనంటే, ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో, క్రీస్తు మార్గంలో ఉంటారో, ప్రభు వారిని కలిగి జీవిస్తారో, ప్రభు మార్గంలో జీవిస్తారో, వారే ఈ లోకములో బుద్ధిమంతులు. ఈ లోకంలో బుద్ధిమంతులు ఎవరు అనంటే, ఏ ప్రభు యందు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగి ఉన్నాయో ఆ ప్రభువుని కలిగి ఉన్నవారు ఈ లోకములో బుద్ధిమంతులు. ఇక ఈ ప్రభువుని కలిగిన వారు ఈ లోకంలో జీవించినప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తారు అనంటే, మనం ఏమని చదువుకున్నాం? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. చూడండి, బుద్ధిమంతులు ఎలా ఉంటారు ఈ లోకంలో అనంటే, ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులు, నక్షత్రాలు ఏ విధంగా నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాయో అలాగే ప్రభువుని కలిగి ఉన్నవారు కూడా ప్రకాశిస్తూ ఉంటారు. అంటే వారి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకాశించటం ద్వారా వాళ్ళు కూడా ప్రకాశిస్తున్నారు. అందుకే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. ఆకాశంలో నక్షత్రముల పనేంటి? దేవుడు వాటిని జ్యోతులుగా నియమించాడు, జ్యోతులుగా సృష్టించాడు. వాటి పని ఏంటంటే నిరంతరము వెలుగుతూ ఉండాలి, నిరంతరము వెలుగుతూనే ఉండాలి. అవి వెలుగుతూనే ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా ఆరిపోవడము లేదు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో ఉంటారో వారు కూడా ఈ లోకంలో నిరంతరము ప్రకాశిస్తూ అనేక మందిని దేవుని యొక్క నీడలోనికి నడిపిస్తారు, ప్రభు యొక్క వెలుగులోనికి వారిని నడిపిస్తారు. ప్రభు వలె వారు కూడా ప్రకాశించటం ద్వారా అనేక మంది ప్రభువుని తెలుసుకుంటారు, అనేక మంది ప్రభు యొద్దకు వారు వస్తారు. కాబట్టి ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎలా జీవించాలి అనంటే, ప్రభు వలె మనం జీవించాలి. ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నేను ఈ లోకానికి నిజమైన వెలుగు అని చెప్పారు. ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకానికి నేను నిజమైన వెలుగుని అన్నాడు. నిజమైన వెలుగు, సమస్త వెలుగులకి ఆయనే కారణం. ఈ లోకానికి వెలుగివ్వడానికి, భౌతికమైన వెలుగివ్వడానికి సూర్యుడిని సృష్టించాడు, నక్షత్రాలు సృష్టించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిజమైన వెలుగు. నేను లోకమునకు నిజమైన వెలుగుని, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. అంటే జీవపు వెలుగు కలిగి ఉంటాడు, చీకటిలో నడవడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు చీకటిలో నడువరు. చీకటి అనగానే పాపానికి, లోకానికి సాదృశ్యం. చీకటి నుండి వెలుగు ప్రత్యేకమైనది. చీకటి పాప మార్గము, వెలుగు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మార్గం. చీకటికి వెలుగుకి పొంతన ఉండదు, ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి. అందుకే లోకం వేరు, క్రీస్తు వేరు. లోక ఆచారాలు వేరు, ప్రభు యొక్క మార్గము వేరు. ప్రభు యొక్క మార్గంలో ఉన్నవారు లోక ఆచారాలని, లోక మర్యాదని, లోకాన్ని విడిచిపెట్టాలి అని ప్రభువారు మనకు బోధిస్తున్నారు. ఎందుకంటే ప్రభువారు కూడా లోకంలో జీవించినప్పుడు ఈ లోకము చెడ్డది అని ఆయన నేరస్థాపన చేశాడు. ఎందుకంటే
ఈ లోకము దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో వెళుతుంది. అందుకే ప్రభు యొక్క మార్గము అది ప్రత్యేకమైనది గాను, అది పరిశుద్ధమైనది గాను, అది నీతిగాను ఉంది. అందుకే ఆయన్ని వెంబడించే వాళ్ళు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తమ గురువు, తమ ప్రభువు ఎట్టివాడో ఆయన్ని వెంబడించేవారు కూడా అట్టివారై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రభు జీవించినప్పుడు ఆయన ఎలా జీవించాడు? ఈ లోకాన్ని త్యజించిన వాడిగా ఆయన జీవించాడు. అంతేనే కదా, ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు ఈ లోకరీత్యా అన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించని వాడుగా ఉన్నాడు. అనుభవించని వాడుగా నిరంతరము తండ్రి కార్యముల మీదే దృష్టి ఉంచి, నిరంతరము తండ్రి కార్యములనే చేస్తూ తండ్రిని మహిమపరిచేవాడుగా ప్రభువు ఉన్నాడు. తండ్రి తనకు ఏర్పరిచినటువంటి మార్గములో ఆయన ఉన్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనం ఉండాలి. అప్పుడు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రకాశించాడో మనం కూడా ఆ విధంగా ప్రకాశించగలం. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గము అది ప్రత్యేకమైనటువంటి మార్గము. అందుకే ఇక్కడ దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మనం చదువుకున్నటువంటి మాటలో, బుద్ధిమంతులైతే యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగిన వారు అనటానికి రుజువులు ఏంటి అనంటే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశిస్తూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఒక దీపము నిరంతరము వెలుగుతూ ఉండాలంటే ఏముండాలి? నూనె ఉండాలి. ఆ ఒత్తి ఎప్పుడు కూడా ఆ వెలుగు, ఆ దీపము వెలుగుతూ ఉండాలి అని అంటే అందులో ఏముండాలి? నూనె ఉండాలి. అందుకే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో బుద్ధి లేని కన్యకల యొక్క ఆయిల్ అయిపోయింది, ఆరిపోయాయి దీపాలు. అప్పుడు బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నారు, మాకు కొద్దిగా ఆయిల్ ఇవ్వండి, మా దీపాలు ఆరిపోయాయి. అవునా కదా? దీపాలు నిరంతరము వెలగాలి అని అంటే ఆయిల్ ఉండాలి. ఒక కొవ్వొత్తి ఎప్పుడు అలాగే వెలుగుతూ ఉండాలంటే అందులో ఏముండాలి? మైనం ఉండాలి. అవునా కదా? ఆలోచన చేయండి. ఒక లైట్ అలాగే వెలుగుతూ ఉండాలంటే పవర్ సప్లై ఉండాలి. అలాగే మనం ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మనం నిరంతరము ప్రకాశించాలి. నిరంతరము ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ తండ్రి కార్యముల మీదే దృష్టి ఉంచాలి. మనము ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనవే చేయాలి. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా సరే, ఎక్కడైనా సరే ప్రభువుకి మనం ఇష్టమైనవే చేయాలి. అవే మనము నిరంతరము ప్రకాశించటానికి మనకు నూనె వలె పనిచేస్తూ ఉంటాయి. మనం బ్రతికే బ్రతుకు, మనం జీవించే జీవిత విధానము, మనం అనుసరించే మార్గము మనకు నూనెగా పనిచేయాలి. అవే మనం ఎప్పుడు దేవుని యొక్క కార్యాలు, ప్రభు మనకు అప్పగించినటువంటి కార్యాలు మనం చేయటం ద్వారా ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని మనం చూపిస్తూ నిరంతరము మనం ప్రకాశించేవారుగా ఉంటాం. లేకపోతే ఏమైపోతుంది? మనము ఆరిపోతాం. దీపం ఏ విధంగా ఆరిపోతుందో నూనె లేక, కొవ్వొత్తి ఎలాగా కరిగిపోయి ఆరిపోతుందో ఆ విధంగా మనం కూడా ఆరిపోయే స్థితిలో ఉంటాం. ఈరోజు చాలా మంది ఆరిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు, ఆరిపోతున్నారు. చాలా మంది ఆరిపోయారు. ఎందుకంటే వాళ్ళు ప్రభు యొక్క మార్గంలో నుండి తప్పిపోయారు.
ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రోజైనా సరే ధనం మీద ఆశ కలిగి ఉన్నాడా? ఆశ కలిగి ఉన్నాడా ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు? ఉన్నాడా? లేడు. దానికి బదులుగా ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక మనిషి సిరికిని దేవునికిని దాసుడిగా ఉండనేరడు అని చెప్పాడు ప్రభు. ఒక వ్యక్తి సిరికిని దేవునికిని రెంటికి ఒకే సమయంలో దాసుడిగా ఉండనేరడు అని ప్రభు చెప్పాడు. ఆయన మంచి మంచి భవనాలు నిర్మించుకొని అందులో నివాసం చేశాడా ప్రభు? లేడు. సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి జీవితాన్ని గడిపాడు? ఇది మనకు మాదిరి కాదా? చెప్పండి, ఇది మనకు మాదిరికరమైనటువంటి జీవితం కాదా? సమస్తాన్ని కలుగు చేసినటువంటి ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఒక సాధారణమైనటువంటి జీవితం. అయితే ఈరోజు ఆయన సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఒకసారి మీరు పరిశీలన చేయండి. అందుకే బైబిల్ చెప్తుంది, చాలా మంది ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఆయన మార్గాన్ని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రభు యొక్క మార్గానికి, ప్రభుకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు సేవ అనగానే అది ఒక వ్యాపారం అయింది. ఈరోజు వ్యాపారం. అపోస్తులు ఎవరిని కూడా దశమ భాగాలు ఇవ్వమని, ఇంత ధనం ఇవ్వమని, ఇంతే మీరు ఇవ్వాలని ఎక్కడైనా ఎవరినైనా ఒత్తిడి చేశారా? బైబిల్లో మనకి దాఖలాలు ఉన్నాయా? ప్రభువుని నమ్ముకున్న వారు వారి హృదయంలో నిశ్చయించుకున్నంత మట్టుకు వాళ్ళు హృదయపూర్వకంగా ఇచ్చారు దేవునికి, హృదయపూర్వకంగా. అయితే ఈరోజు ఏం జరుగుతుంది సంఘాల్లో? ప్రియులారా, ఎంత విషాదకరం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా దశమ భాగాలు ఇవ్వాల్సిందే, లేకపోతే శపించబడతారు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీరు పాడైపోతారు, మీకు రోగాలు వస్తాయి. ఎలా ఉన్నారు ఈరోజు? ఉన్నారా లేదా? ఈరోజు ఉన్నారు. ఈరోజు ధన దాహంతో బ్రతుకుతున్నారు చాలా మంది. ధన దాహం. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం సంపాదించడమే. సేవను అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ధనం సంపాదించడమే. ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం. దేవుని యొక్క సేవని వ్యాపారంగా మార్చేశారు. వ్యాపారంగా చర్చిల్ని ఈరోజు వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ఈరోజు కొత్త సువార్త వచ్చింది. అదేంటంటే సువార్త బ్యాండ్. ఏంటది? సువార్త బ్యాండ్. ఒక బోధకుడు దాన్ని రిలీజ్ చేశాడు, సువార్త బ్యాండ్. ఆ బ్యాండ్ని అతని చర్చిలో అమ్ముతున్నాడు 99 రూపాయలు. ఒక బ్యాండ్ 100 రూపాయలు. లక్షల మంది వస్తారు అక్కడికి. ఎంతమంది? లక్షల మంది. ఎందుకు ఆ సువార్త బ్యాండ్? ఆ సువార్తలో 3 కలర్లు ఉంటాయి. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, ఒకటి వైట్. బ్లాక్ పాపానికి సాదృశ్యం. ఏంటి ఈ బ్యాండ్ మీరు వేసుకున్నారని ఎవరైనా అడిగితే ఆ బ్యాండ్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పాలట. ఏంటది? ఆ బ్యాండ్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పాలట. ఏమని? బ్లాక్ అంటే పాపము. పాపములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమని, తన త్యాగాన్ని చూపించాడు. అది రెడ్, ఎరుపుకి సాదృశ్యము. పాపాలను తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరిచాడు, మా జీవితాలని తెలుపుగా మార్చాడు. వాటిని ఉపయోగించుకొని
సువార్త చెప్పాలి. ఇదొక కొత్త రకమైనటువంటి సువార్త. ఈ సువార్తలో ఏముందంటే ధనదాహం ఉంది, వ్యాపారం ఉంది. లక్షల మంది అక్కడికి వచ్చిన వాళ్ళు బ్యాండ్లు కొన్నారు అంటే ఎంత ధనం అవుతుందో ఆలోచన చేయండి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఒక ఆమెమో దేవుని సేవకి దశమ భాగం ఇవ్వకపోతే మీరు శపించబడతారు, నాశనం అయిపోతారు. చూడండి, ఈరోజు బైబిల్ని, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభువుని అడ్డం పెట్టుకొని సేవ చేస్తున్నాము, మేము లోకానికి సేవ చేస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము అనే భ్రమని మనుషులకు కల్పిస్తూ ప్రభువుని అడ్డం పెట్టుకొని కోటీశ్వరులుగా మారిపోయారు. సరే, కోట్లు సంపాదించారు. వాళ్ళ జీవితం విధానం ఎలా ఉంది? ప్రభు జీవించినట్లుగా ఉందా? అపోస్తులు జీవించినట్లుగా ఉందా? వాళ్ళ జీవిత విధానం మనం చూస్తే వాళ్ళు లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నారు, గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళ గృహాలు మీరు చూడండి, వాళ్ళ వాహనాలు మీరు చూడండి, వాళ్ళ వస్త్రాలు మీరు చూడండి. ఏ మాత్రం కూడా బైబిల్కి సంబంధించినవి కాదు, వాక్యానికి సంబంధించినవి కాదు, ప్రభువుకి సంబంధించినవి కాదు. వీరందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామని. అగ్నిగుండంలో ఏం జరుగుతుంది? మారు మనసు వస్తుంది. అగ్నిగుండంలో ఏమొస్తుంది? మారు మనస్సు. ఇప్పుడు మారు మనస్సు లేదు. ధన దాహముతో దేవుని యొక్క సువార్తను అడ్డం పెట్టుకున్న వాడికి మారు మనసు ఉందా? డబ్బు సంపాదించడమేనా నీ ముఖ్య ధ్యేయం? బైబిల్ ఏమని చెప్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మనం బైబిల్ పట్టుకున్నది ధనాన్ని సంపాదించడానికి కాదు. ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు క్రైస్తవ్యంలో గొప్ప గొప్ప సేవకులుగా ఎవరైతే పిలువబడుతూ ఈరోజు చలామణి అవుతున్నారో వాళ్ళని ట్రోల్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళ జీవితాలను చూసి అన్నిలో ట్రోల్స్ చేస్తున్నారు. కోట్లు సంపాదించారు బైబిల్ని అడ్డం పెట్టుకొని, కోట్లు సంపాదించారు సువార్తను అడ్డం పెట్టుకొని, కోట్లు సంపాదించారు ప్రభువుని అడ్డం పెట్టుకొని అని ఒక అన్యుడు ట్రోల్స్ చేస్తున్నారు అని అంటే ఆ సేవకులు నిజంగా దేవుని దృష్టిలో చచ్చినవారు. సేవకుడు అంటే లోకానికి మాదిరిగా ఉండాలి. ఏ విషయంలో కూడా నీవు దేవుణ్ణి అవమానపరిచేవాడుగా ఉండకూడదు. ఈరోజు ఒక సేవకుని చూపించి కోట్లు సంపాదించాడు, పేదవాళ్ళ రక్తాన్ని పిండేశాడు అని ఒక అన్యులు మాట్లాడుతున్నారు అని అంటే ఆ సేవకుడు దేవుని దృష్టిలో చచ్చిన వాడితో సమానం. ఈరోజు చచ్చిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. చచ్చిపోయారు, భౌతికంగా కాదు, ఆత్మీయంగా చాలా మంది సేవకులు చచ్చిపోయారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు, బైబిల్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే 10,000 ఇవ్వాలి, కుటుంబానికి 10,000 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంట? కుటుంబానికి 10,000. ఒక మందిరం కట్టాలంటే కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ విధంగా దేవుని యొక్క సేవని వ్యాపారం చేసి అక్కడికి వస్తున్నటువంటి విశ్వాసులను పీడించుకొని తింటున్నారు, వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు. పిల్లరా, కోట్లు సంపాదించారు. అదే సంఘంలో పేదవాళ్ళు ఉంటే పట్టించుకోరు, అవసరాల్లో ఉంటే పట్టించుకోరు, వాళ్ళకి సహాయం చేయరు. ఏమంటారు? మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఇస్తాడు. పిల్లలు ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి సేవకులు ఎవరైనా చూసినప్పుడు ప్రభు మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అసలు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారా ప్రజలు? సేవకుడేంటి ఒంటి మీద 1,00,000 రూపాయల వస్త్రాలు ఏంటి? 1,00,000 రూపాయల వస్త్రాలా సేవకునికి?
వేల రూపాయల వస్త్రాలా సేవకునికి? కోటి రూపాయల కారా సేవకునికి? ఆలోచించండి ఒకసారి. నీకు ఉన్నటువంటి మాదిరి ఏది? లోకానికి నువ్వు ఏ విధంగా మాదిరి చూపించగలవు? ప్రభు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరేలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు చోటు కూడా లేదు అన్నాడు. యేసు ప్రభుకి సొంత గృహం ఉంది. అయితే ఆయన ఏ రోజు కూడా ఆ గృహాన్ని ఉపయోగించుకున్నవాడు కాదు. ఆయన నిరంతరము తండ్రి పనిలోనే ఆయన ఉండేవాడు. తండ్రి కార్యాలే చేస్తూ ఉండేవాడు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకంలో జీవించాడు. కానీ ఈరోజు సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు? అన్నిలో ట్రోల్ చేస్తున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశించెదరు. అనేకులను ఎవరు ప్రభు వైపు తిప్పుతారో, ఎవరు దేవుని వైపు తిప్పుతారో, ఎవరు తిప్పుతారు దేవుని వైపు, ఎవరు ప్రభు వైపు తిప్పుతారు? ప్రియులారా, ఎప్పుడు నిరంతరము ఎవరైతే ఆయన కార్యాల్లో ఉంటారో, ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో, ప్రభువుని అనుసరిస్తారో, ప్రభు యొక్క మాటలకు విధేయతను కనపరుస్తారో, వాళ్ళే నిరంతరము ప్రకాశించేవారుగా ఉంటారు. లూకా సువార్త చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాన్ గారి గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. లూకా సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏ విధంగా బ్రతుకుతాడు, ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనే దాన్ని ఇక్కడ వివరిస్తూ, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అన్నాడు. ఏం చేస్తాడట బాప్తిజం ఇచ్చే యోహాను గారు? అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు నడిపిస్తాడు. ఇంకా కింది వచ్చిన మనం చూస్తే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూడండి, బాప్తిజం ఇచ్చే యోహాన్ గారి గురించి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏం చేయబోతాడంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరినీ కూడా దేవుని వైపు మరలిస్తాడు, దేవుని వైపు నాకు తిప్పుతాడు. ఒక కుటుంబంలో పిల్లలు అవిధేయులైతే, తండ్రులు విధేయులైతే తండ్రుల వైపు పిల్లల్ని తిప్పుతాడు. ఏ విధంగా అనంటే, బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు రెండు పనులు చేశాడు. ఒకటి ఏంటంటే, ఒకటి ప్రత్యేకమైనటువంటి దేవుని మార్గంలో ఆయన ఉన్నాడు. మొదటిగా ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఆయన ఉన్నాడు. అతను పెరిగింది కూడా అరణ్యంలో పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? అరణ్యంలో పెరిగాడు. ఆయన జీవితము మనకి ఏం సూచిస్తుందంటే, మనం అనేకులను ప్రభు వైపు తిప్పాలి అనంటే, మనము లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె మనం ఉంటే అనేక మందిని దేవుని వైపు మనం త్రిప్పలేం. కానీ మనం ప్రభు వైపు ఉండాలి, ప్రభు మార్గంలో మనం ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో మనం ఉండాలి. ప్రత్యేకంగా మనం జీవించినప్పుడే అనేక మంది మన జీవితాన్ని బట్టి ప్రభావితం చేయబడతారు. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న వారికే ధనం మీద వ్యామోహము,
లోకం మీద వ్యామోహం కలిగి ఉంటే అనేక మంది ప్రభువుని ఎలా తెలుసుకుంటారు? అనేక మంది ప్రభు యొద్దకు ఎలా వస్తారు? ఒక సేవకుడు ధనం మీద వ్యామోహం లేనివాడుగా ఉండాలి. ధనం మీద ఇష్టం లేనివాడుగా ఉండాలి. ఈ లోకం మీద ఇష్టం లేనివాడుగా ఉండాలి. ఒక బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఏ విధంగా ఆయన జీవించాడో ప్రత్యేకంగా, ఆయన మార్గంలో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ ప్రత్యేకతను లోకానికి చూపించాలి. అలా చూపించకపోతే ఆ వ్యక్తి సేవకుడు కాదు, కేవలము వ్యాపారం చేస్తూ ధనాన్ని సంపాదిస్తున్నాడు. రెండవది, బాప్తిజం ఇచ్చి యోహాను గారు చేసినటువంటి రెండో పని ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించాడు. మనము జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించాలి అంటే ఈ రెండు ప్రాముఖ్యం మనకి. ఒకటి, ప్రత్యేకంగా మనం జీవించాలి. లోకానికి, లోక మర్యాదకి, లోక ఆచారాలకి, లోకము యొక్క పోకడలకి మనము పూర్తిగా భిన్నంగా మనం ప్రవర్తన అనేది ఉండాలి, మనం జీవించాలి. తర్వాత రెండవది, మనము సువార్తను ప్రకటించాలి. రెండవది ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఇవి రెండు చేశారు. ఒకటి, ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆహార విషయంలో ప్రత్యేకత, వస్త్రాల విషయంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన మాటల్లో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ప్రియరా, క్రైస్తవ్యం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. మన ఆలోచనలు, మన వస్త్రధారణ, మన అలంకరణ, మన జీవిత విధానం సమస్తము కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి. కాబట్టి మనం ఆ విధంగా జీవించినప్పుడు ఖచ్చితంగా అనేక మంది ప్రభావితం చేయబడతారు. రెండవది మనం చూస్తే సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి, లేక సువార్తకు మనము సహకారులుగా ఉండాలి. సువార్తకు సహకారులుగా ఉండాలి. బాప్తిజం ఇచ్చి యోహాను గారు చూడండి ఏమని ప్రకటించాడో చూడండి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చూస్తే, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 6వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ప్రజలు బాప్తిజం ఇచ్చి యోహాను గారి జీవితాన్ని చూసి, ఆయన ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని విని ప్రజలు ప్రభావితం చేయబడుతూ అనేక మంది తమ పాపములు ఒప్పుకుంటూ దేవుని యొక్క మార్గంలోకి వస్తున్నారు. దేవుని యొక్క మార్గంలోకి వస్తున్నారు. ప్రియులారా, కేవలము మనం ప్రకటించేంత మాత్రాన ప్రజలు రారు, కానీ మన జీవితాన్ని బట్టి కూడా అనేక మంది దేవుని యొద్దకు వస్తారు. మన జీవితాన్ని కూడా పరిశీలన చేస్తారు. మన జీవితము ప్రభువుకు అనుకూలంగా ఉందా, ప్రభు చెప్పినట్టుగా ఉందా లేదా, ప్రభు చెప్పినట్టుగా వీళ్ళు బ్రతుకుతున్నారా లేదా అని ఈరోజు చాలామంది పరిశీలన చేస్తున్నారు. చాలామంది జీవితాలు ఆ విధంగా లేవు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనం ఈ రెండు పాటించాలి. ఒకటి, ప్రత్యేకంగా మనం జీవించాలి. రెండవది, సువార్త పనిలో మనము ఉండాలి. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని అంటున్నాడు. ముందుగా మనము ప్రత్యేకింపబడాలి. ఈ లోకము నుండి మనము ప్రత్యేకింపబడాలి. అంటే ప్రత్యేకంగా వేరే దేశానికో వేరే ప్రాంతానికో వెళ్ళమని కాదు. వారి యొక్క ఆలోచనలలో నుండి, వారి యొక్క కట్టుబాట్లలో నుండి, వారి యొక్క ఆచారాలు, సిద్ధాంతాలు, వారు కలిగి ఉన్నటువంటి అలవాట్లు, వారు కలిగి ఉన్నటువంటి స్వభావము, వీటిలో నుండి మొదటిగా మనము వేరైపోవాలి. అదే ముందుగా దేవుడు చెప్తున్నాడు. ముందుగా మనము వేరైపోవాలి. దేవుడు కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను మొదట ఐగుప్తు నుండి వేరు చేశాడు.
ఏం చేశాడు? ఐగుప్తు నుండి వేరు చేశాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఫరో సాతానుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఆ ఫరో కింద ఉన్నారు. సాతాను అంధకారంలో, సాతాను బంధకాల్లో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ ఫరో కబంధ హస్తాల నుండి, అతని రాజ్యములో నుండి ప్రత్యేకపరిచాడు. ముందుగా దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. తన సొత్తుగా, తన రాజ్యంగా దేవుడు వారిని చేసుకున్నాడు. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మొదట మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నుండి మీరు వేరైపోవాలి అంటున్నాడు. మొట్టమొదటిగా మనం వేరైపోవాలి. ప్రత్యేకంగా బ్రతకడం మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని కుమారులుగా. ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా దేవుని కుమారులం. మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడా? చూడడం లేదు. అందరూ దేవుని చేత నిర్మింపబడిన వారైనప్పటికీ కూడా ఇంకా ఎవరైతే తన సొంత కుమారుణ్ణి అంగీకరించలేదో, సువార్త విని కూడా, వారందరినీ కూడా ఇంకా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చూడడం లేదు. అయితే మనము ప్రభువుని విశ్వసించడం ద్వారా, తన కుమారుని విశ్వసించడం ద్వారా మనకు కూడా ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. దానికి తగినట్లుగా మనం జీవించాలి. దానికి తగినట్లుగా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి వారో పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు తండ్రి సమాజంలో ఒక అధికారి, ఒక గౌరవమైనటువంటి వ్యక్తి అని అన్నప్పుడు ఆ పిల్లలు కూడా ఆ తండ్రికి తగ్గట్టుగా నడుచుకోవాలి సమాజంలో. అవునా కదా? ఆయన గౌరవానికి భంగం ఏర్పడే విధంగా బ్రతకూడదు పిల్లలు. తండ్రికి సమాజంలో మంచి పేరు ఉన్నట్లయితే పిల్లలు ఆ మంచితనాన్ని కాపాడేవారుగా ఉండాలి. ఆ తండ్రి యొక్క గౌరవాన్ని, ఆ తండ్రి యొక్క మంచితనాన్ని అవమానపరిచేటట్టుగా పిల్లలు బ్రతకూడదు. అలాగే ఈరోజు మనం దేవుని పిల్లలం. మన ద్వారా దేవునికి అపకీర్తి రాకూడదు. మన ద్వారా దేవునికి అవమానము కలగకూడదు. ఈరోజు చాలా మందిని బట్టి యూట్యూబ్లో ట్రోల్స్ వస్తున్నాయి. అనేక మందిని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలను బట్టి. క్రీస్తు బాగున్నాడు, ఆయన బ్రతుకు బాగుంది, ఆయన బోధ బాగుంది. కానీ క్రైస్తవులది బోధ బాగుందేమో కానీ బ్రతుకు బాగాలేదు. కాబట్టి మనము దేవుని పిల్లలకు తగినట్లుగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన దేవునికి సొంత కుమారుడు కదా, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన్ని బట్టి ఎక్కడైనా సరే దేవునికి అపకీర్తి వచ్చిందా? ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి ప్రజలు తండ్రిని మహింపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. మీరు చదవండి, అడుగడుగున 4 సువార్తలు చదవండి. అడుగడుగున దేవుణ్ణి మహింపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. చూడండి, కాబట్టి మనము దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యాలు మనము చేయాలి. సమస్త కార్యాలు మనం చేయాలి. తర్వాత చూడండి, మొట్టమొదటిగా ప్రత్యేకతను చెప్తున్నాడు దేవుడు. ప్రత్యేకంగా మొదట మీరు వేరైపోండి. మొదట మీరు వేరైపోవాలి, లోకంలో నుండి వేరైపోవాలి, తన కుమారుని రాజ్యంలోనికి మనం చేర్చబడాలి. తర్వాత అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. రెండోది ఏంటి? వాక్యాన్ని చేతబట్టుకొని మనము జీవించాలి. ముందు ప్రత్యేకింపబడాలి, ఆ తర్వాత జీవగ్రంథాన్ని చేతబట్టి సువార్తను మనము ప్రకటించాలి. అనేక మందిని దేవుని వైపు మనం నడిపించాలి, త్రిప్పాలి అని అంటే ఈ 2 ప్రధానమైనటువంటి ఆయుధాలు. మొదటి ప్రత్యేకమైనటువంటి జీవితం, రెండవది వాక్య ప్రకటన, సువార్త ప్రకటన. జీవవాక్యమును చేతబట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఇవి 2 మనము పాటించినప్పుడు అనేక మందిని దేవుని వైపు మనము నడిపించగలం. అనేక మందిని ప్రభావితం చేయగలం.
ముందుగా ప్రభు మనకు నేర్పించిన దాన్ని మనము పాటించేవారుగా మనం ఉండాలి. పాటించేవారుగా, ప్రభు మనకు నేర్పించినటువంటి కరుణ చూపించేవారుగా ఉండాలి. ప్రేమను కురిపించే వాళ్ళుగా ఉండాలి. మొదట ప్రేమను చూపించేవారుగా మనం ఉన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి మనము సహాయపడేవారుగా ఉండాలి. మిషనరీలు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి, ఈ భారతదేశానికి వచ్చి మిషనరీలు ఏం చేశారు అని అంటే పేదవారిని ఆదుకున్నారు, పేదవారిని హక్కున చేర్చుకున్నారు, అణగారిన వారిని చేరదీశారు. మిషనరీలు అనేక మంది సమాజంలో దూరంగా జీవిస్తున్న వాళ్ళని వాళ్ళు సమాజంలోనికి తీసుకొని వచ్చారు. వాళ్ళని ప్రేమించారు, వాళ్ళ అవసరాలు తీర్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం చేశారు మిషనరీలు. క్రీస్తు ప్రేమని కురిపించారు, క్రీస్తు ప్రేమని వాళ్ళు చూపించారు. ఆ విధంగా అనేక మందిని దేవునికి వాళ్ళు దగ్గర చేశారు. ఒక మదర్ తెరిసా, ఇంకా ఎంతోమంది మిషనరీలు ఈ దేశంలో సేవ చేశారు. ప్రభు చూపించినటువంటి సేవ చేసి సువార్త ప్రకటించి అనేక మందిని దేవునికి దగ్గర చేశారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా బ్రతికినప్పుడే దేవుడు చెప్తున్నటువంటి మాట మన జీవితంలో నెరవేరుతుంది. ఏంటది? వారు ఆకాశ మండలంలో జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తు మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారు నిజమైనటువంటి జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.